ఉత్తమ్ లేఖలేనా బనకచర్లను అడ్డుకోవాలని కేంద్రానికి లేఖలు. పోలవరం డిజైన్ మార్పులపై విజ్ఞప్తులు. పోరాట పటిమను మరచిన ప్రభుత్వం. ఇప్పటికే ప్రాజెక్టులపై ఏపీ దూకుడు. నెలలు గడుస్తున్న కార్యాచరణలో వెనుకంజ. నేడు బనకచెర్లపై పీపీపీ పాల్గొననున్న సీఎం, కేంద్ర మంత్రులు బండి కిషన్ రెడ్డి, లోక్సభ రాజ్యసభ సభ్యులకు ఆహ్వానం. ఈ బనకచెర్లది నిజంగా ఎవరు దీనికి అగ్గేసిరు, బట్టగాల్చి మీదేసిరంటే బీఆర్ఎస్ వాళ్ళు బట్టగాల్చి చేసిరు. బనకచెర్ల వల్ల తెలంగాణకు నష్టమేంది అది వివరించాలి కదా. తెలంగాణకు నష్టం ఏం జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది, ఎట్లా నష్టం జరుగుతుంది అది వివరించాలి. అది ఏం వివరించకుండా బనకచెర్ల మన తెలంగాణకు నష్టం జరుగుతుంది అని బట్టి ఇట్లా బట్టగాలు చేయడం, దాన్ని అడ్డుకోవాలి. ఇప్పుడు ఏంది వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి ఏం చెప్పిండు? ఏడాదికి 300 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి, గోదావరి నీళ్లు. అందులో మేము 200 టీఎంసీలు వేస్ట్ అయ్యే వాటర్ని మేము వాడుకుంటేందుకు ఈ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఉన్నదా లేదా అది ఆలోచించాలి. సరే, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు కూర్చోవాలి, ఇంజనీర్లు వాళ్ళందరూ కూర్చొని ఆలోచన చేసి మరి దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది ఏంది ఈ రకంగా చేయాలి. కానీ ఈ అవతల బట్టగాలు చేసిరు, దాన్ని అడ్డుకోవాలంటే ఇప్పుడు మనం బతుకొద్ది ఇంకోని బతకనియొద్దా? సముద్రంలో కలిసిపోతున్నాయి, ఏటా 300 టీఎంసీల నీళ్లు సముద్రంలో వేస్ట్ కలిసిపోతున్నాయి. దానికోసం అక్కడ వాళ్ళు ప్రాజెక్టు నిర్మించుకుంటున్నారు. నిర్మించుకుంటే తప్పేముంది దాంట్లో? దాని గురించి అసలు లాభ నష్టాలు ఏంది ఫస్ట్ అవి తెలుసుకోవాలి కదా, ప్రజలకు వివరించాలి. ప్రతిపక్షమైనా పాలకపక్షమైనా ఎవరైనా ఫస్ట్ ప్రజలకు వివరించాలి. వివరించినాక దాని తర్వాత దాని మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారనే తీసుకోవాలి. ఏం లేకుండా ఎట్లా అంటే ఇక చెరువులకు బర్రెందోళ్ళు కొమ్ములు కనబడుతుంటే కొమ్ములను చూసి బేరం చేసినట్టు ఉంటుంది ఇక కథ. దాని గురించి ఏం లేకుండా ఇక ఇప్పుడు వాళ్ళు బట్టగాలు చేసుడు, వాళ్ళు ఏదో ప్రాజెక్టు కట్టిరట మన తెలంగాణ మొత్తం ఆగమైపోద్దనేమో ప్రతిపక్షాలు చెప్పుడు. ఇక తెలంగాణకి ఇంకా నీటి సుక్క రాదు, ఉన్న కాడికి వాళ్ళే గుంజుకపోతారు, ఇక మొత్తం వాళ్ళకే అయిపోతుంది అన్నట్టుగా ఈ ప్రచారాలకి ఏంటంటే మెయిన్ ఏంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఆ నది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుతుంది, దానివల్ల ఆ ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణకి ఏం నష్టం ఉన్నది, నష్టం ఏంది, ఏపీకి ఏం లాభము, ఏపీకి ఎంత నష్టము ఇది వివరించాలి. ఈ వివరించినాక తీసుకోవాలి. కానీ వాళ్ళు వేయంగానే ఉరుకులాడు. వాళ్ళు ఎందుకు వేసిరంటే బనకచెర్ల గురించి ఇదంతా ఈ ప్రచారం బట్టగాలు చేసాడు. ఎందుకంటే కాళేశ్వరము కమిషన్ ముందర హాజరవుతుండ్రు కదా, వాళ్ళ అయ్య తర్వాత వాళ్ళ బావ వీళ్ళందరూ హాజరవుతున్న కొద్దీ దాని మీద ఏదో బట్టగాలు చేయాలి. ఏంటంటే మేము కాళేశ్వరం కట్టినాం, దానివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది. ఇక ఏంటంటే ఈ కాళేశ్వరంది కమిషన్ పంచాయతీ అనేది కనుమరుగు చేస్తందుకు దాని ముందలేసిరు అన్నట్టు వీళ్ళు. అంతే తప్పితే ఈ బీఆర్ఎస్ నాయకులకు ఏముంటుందంటే తెలంగాణ బాగుపడాలి అనేది ఉండదు. తెలంగాణ సర్వనాశనమైపోయినా పర్వాలేదు, కానీ మేము అధికారంలోకి రావాలి అన్నదే మైండ్లో ఉన్న తప్పితే తెలంగాణ ప్రజలు ఎట్లా బాగుపడతారు, తెలంగాణ ప్రజలు ఎట్లా బాగుపెట్టాలి, ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి యువతకు ఏం ఉపాధి కల్పించాలి అన్న దాని మీద ఇంతవరకు ఏ ఆలోచన చేయండి. ప్రతిపక్షం ఏదైనా దరిద్రమైన ప్రతిపక్షం అంటే అది బీఆర్ఎస్ఏ. సలహాలు ఇవ్వమని అడుగుతారు, సలహాలు కూడా ఇస్తేందుకు చేతనైతే లేదు. కాకుండా ఎంతసేపటికి అదొకటి ఇదొకటి లొడపీస్ కేసులు, మీరు చేసిన దాని మీదనే కేసులు వేస్తారు. మీలాగా అక్రమ కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టలే, అక్రమ కేసులు పెట్టి ఎంతోమందిని. ఆ చక్రధర్ గౌడ్ అని ఉంటాడు సిద్దిపేటల. చక్రధర్ గౌడు 100 మంది రైతులకు లక్ష ఇచ్చుకుంటూ వచ్చిండు. శ్రీమంతుడు అని అంటారు, సిద్దిపేట శ్రీమంతుడు అంటే చక్రధర్ గౌడ్ అని అంటారు. ఆ చక్రధర్ గౌడు రైతులకు సాయం చేస్తుంటే తన సొంత డబ్బులతోని, సరే విదేశాల నుంచో ఆయన బిజినెస్ల పరంగానో ఎక్కడి నుంచో ఆయన ఒకటి ఏర్పాటు చేసుకొని దాన్ని ఏమంటారు ఒకటి సొసైటీ లాగా ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసుకొని దాని నుంచి లక్ష రైతులకు సహాయం చేసిండు. ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈయన రైతులకు ఇస్తుంటే ఎక్కడ ఈయనకు మంచి పేరు వస్తుందో, ఈయన మళ్ళీ ఏమైనా రాజకీయాలకు వస్తాడో ఏమో. అది నీచ రాజకీయం. ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఆయన లోపలేసి ఆయన అకౌంట్లు సీజు, ఆయన వెహికల్స్ సీజు, ఇలాంటి దరిద్రమైన పనులు చేసిండు హరీష్ రావు కదా. నీచ గుణం అది. సహాయం చేసేటోని కూడా ఆపి అకౌంట్లు సీజ్ చేయించి, బండ్లు సీజ్ చేయించి ఈ అన్ని అక్రమ కేసులు పెట్టి ఆయనను కూడా జైలు పాలు చేశారు. ఇది మీరు చేసిన రాజకీయం. చక్రధర్ గౌడ్ అంటే తెలియదా జనాలకు అందరికీ? ఇంకా ఆయనని అయితే పాపం నిజంగా వాస్తవానికి ఆయన రాజకీయంగా చాలా హింస పెట్టారు. మీరు ఎవరిస్తారు చెప్పు? మీ జవులకి వెళ్ళి ఒక 100-1 లక్ష రూపాయలు ఎవరికైనా ఇస్తారా? మీరు అక్రమంగా దోచుకున్న దాంట్లోకి వెళ్ళి ఆయన సొంతంగా ఆయన వ్యాపారాలు చేసి ఆయన లక్ష కుటుంబాలను, రైతు కుటుంబాలను ఆదుకోవాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. మీ ప్రభుత్వంలోనే రైతులు చచ్చిపోతుంటప్పుడు అది చూసి తట్టుకోలేక ఈ రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అనే ఒక ఆలోచన వచ్చి
రైతులకు ఏదన్నా ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఒక్కొక్క చనిపోయిన కుటుంబ రైతులకు మీరు ఆదుకోలే దరిద్రులు. ఇక్కడ రైతులు చచ్చిపోతే పోయి మీరు పంజాబ్ రైతులకు, రాజస్థాన్ రైతులకు, మహారాష్ట్ర రైతులకు చెక్కులు ఇచ్చొచ్చారు మీ సొమ్ము ఉన్నదని. అయ్యా జాగీర్ ఉంది, తెలంగాణ మొత్తం మాదే అని తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకుపోయి వేరే రాష్ట్రాలకు మంచిది. ఇక్కడ రైతులు చచ్చిపోతారేమో పట్టించుకోరు. ఇక్కడ రైతుల కాళ్ళకు చేతులకు బేడీలేసి మళ్ళీ రైతులకు సాయం చేస్తున్న వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెట్టి లోపలేపించారు. అలాంటి చరిత్ర మీది. చక్రధర్ గౌడ్ని అన్యాయం చేశారు. కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చక్రధర్ గౌడ్కి ఒక పొజిషన్ ఇచ్చి, ఇప్పుడున్న ప్రభుత్వం చక్రధర్ గౌడ్కి ఒక పొజిషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన సహాయం చేసే వ్యక్తి కదా. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు అయినా బీఆర్ఎస్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ పరిపాలన రైతులు చచ్చిపోతుంటేనే ఒక్కొక్క కుటుంబానికి లక్ష ఇచ్చినోడు. ఇప్పుడున్న పార్టీలో కూడా ఎవరైనా సాయం చేశారు రైతులకు? కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆలోచించారు. అట్లాంటి వాళ్ళకు పదవులు ఇవ్వాలి. ఎవరెవరికో మా చుట్టాలు, మా ఓడు, మా అనుచరుడు అని చెప్పేసి ఎవరెవరికో ఏవేవో పోస్టులు ఇవ్వడం కాదు. అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ గానో అట్లాంటి వాళ్ళకు పదవులు ఇస్తే ఏంటంటే సహాయం చేసే వ్యక్తికి ఇంకా కొంచెము బలం చేకూరినట్టుంటుంది. ఆయన పోటీ చేసిండు, ఆయనకు ఉన్నది రాజకీయాలకు రావాలి, సేవ చేయాలనే ఉద్దేశంతో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ప్రజాసేవ చేసిండు. ఆ గత ప్రభుత్వం అతని మీద కేసులు పెట్టింది. సరే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అన్న కనీసం ఇట్లాంటి వాళ్ళు ఉండాలి మన పార్టీలో. వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ పదవులు అట్లాంటి వాళ్ళకి ఇచ్చి కొంచెం పార్టీని కూడా ముందుకు పోతుంది కదా. ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తలేరు? ఎవరెవరికో చుట్టాలకు, బంధువులకు ఇవ్వడం కాదు, ప్రజలకు సేవ చేసేటోళ్లకు, ప్రజలల్లో నిత్యం ఉండేటోళ్లకు అట్లాంటి వాళ్ళకు పదవులు ఇస్తే ఇంకా ముందుకు తీసుకుపోతారు ప్రభుత్వాన్ని. ప్రభుత్వం చేసే కార్యక్రమాలని, ప్రభుత్వం ఇచ్చే పథకాలని ప్రజలకు వాళ్ళు తీసుకుపోయేందుకు ముందలుంటారు. అట్లాంటి వాళ్ళని చూడాలి. ప్రజలకు సేవ చేసిన వాళ్ళని, ఎవరికో చుట్టాలకు, వాళ్ళకు, అనుచరులకు ఇది కాదు. అట్లాంటి వాళ్ళకి ఈ పదవులు ఉన్నాయి కదా. ఇప్పుడు సరే ఆయన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కాదు, అది అయిపోయినాయి. సరే అందాక ఇది ఉన్నది, ఈ కార్పొరేషన్ చైర్మన్ ఉండు, ఈ ప్రజలకు సేవ చేసుకుంటూ ఉండు అని ఒకటి ఏదన్నా ఇస్తే అందుబాటులో ఉంటారు కదా వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి ఇయ్యరు.